ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై క్రమశిక్షణ కమిటీ నివేదికను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి సమర్పించారు. మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ రిపోర్ట్ ఇచ్చారు. ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. పీసీసీ చీఫ్ కి క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చామని మల్లు రవి చెప్పారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. క్రమశిక్షణతో ఉంటేనే పార్టీలో గౌరవం ఉంటుందన్నారు. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, ఇప్పటికైతే చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తోంది చిన్నారెడ్డి పైన, కొండా సురేఖ పైన. మరి నెక్స్ట్ అంటే వీళ్ళ పదవుల పైన ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా, లేకపోతే ఒక పనిష్మెంట్ చాపేస్తారా? కఠినమైన చర్యలు తీసుకోవాలనేదే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నివేదికనైతే ఇచ్చారు. కఠిన చర్యలు అంటే ఈ యొక్క కఠిన చర్యలు ఏ రకంగా ఉంటాయనేది కూడా మనం ఇప్పుడే ఊహించలేము. అయితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ మల్లు రవి దగ్గర నుంచి నివేదిక తీసుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా ఢిల్లీకి ఇస్తారు ఈ యొక్క నివేదికను. అయితే ఈ యొక్క నివేదికను ఢిల్లీకి ఇచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసేసి మరి ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పటికైతే క్రమశిక్షణ కమిటీ అయితే సీరియస్గా చెప్తా ఉంది కఠినమైన చర్యలు తీసుకోవాలని. ఎందుకు అంటే కొండా సుష్మిత చేసినటువంటి కామెంట్స్ను, అదేవిధంగా చిన్నారెడ్డి చేసినటువంటి కామెంట్స్ను అన్నీ కూడా వీడియో క్లిప్పింగ్లు చూసాము, అదేవిధంగా పేపర్ స్టేట్మెంట్లు చూసాము. వీటన్నిటి నేపథ్యంలో ఎవరెవరు ఏం మాట్లాడారనేది అన్నిటినీ కూడా స్టడీ చేశాము. సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేశాము. ఆ నివేదికనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఇచ్చామనేది కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్తున్నారు. అయితే మల్లు రవి చెప్పిన దాని ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవాలి అంటే ఇప్పుడు రాజారెడ్డి ఇప్పటికైతే వాళ్ళపైన పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. మరి నెక్స్ట్ ఇవి రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే వీళ్ళకు గట్టిగా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలని తెలుస్తుంది. మరి కానీ ఇవి రాకుండా ఉండాలి, ప్రజల బాటనే పట్టాలి అంటే ఇంకా ఎక్కువ అవసరం కదా వీళ్ళు ఒబ్సెషన్గా పనిచేయడానికి. అయితే ఖచ్చితంగా క్రమశిక్షణ ఉల్లంఘించారనేది కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొండా సుష్మిత మాటలను కొండా సురేఖ ఎక్కడా ఖండించలేదు కాబట్టి తీవ్రంగా పరిగణించారు క్రమశిక్షణ కమిటీ. అదేవిధంగా మెగారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారనేదని కూడా తీవ్రంగా పరిగణించారు. ఈ యొక్క నేపథ్యంలో చిన్నారెడ్డి, కొండా సురేఖ ఇద్దరు కూడా క్రమశిక్షణ ఉల్లంఘన కిందికే వస్తారు. కొండా కుటుంబం మాట్లాడిన మాటలు కొండా సురేఖ ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు, అంతేవిధంగా ఖండించలేదు. కాబట్టి ఇవన్నీ ఇద్దరు కూడా కొండా అదేవిధంగా చిన్నారెడ్డి ఇద్దరు కూడా క్రమశిక్షణ ఉల్లంఘన కిందికే వస్తారని భావించినటువంటి క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలని రిఫర్ చేసింది. అయితే కఠిన చర్యలు ఏ రకంగా తీసుకుంటారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 పదవులు ఉన్నాయి. ఈమెకు మంత్రి పదవి ఉంది, ఆయనకేమో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఉంది. వాటి తొలగిస్తారా లేకపోతే పార్టీ నుంచి వెళ్ళి పూర్తిగా సస్పెండ్ చేస్తారా అనేది కూడా ఇదంతా కూడా బంతి ఇప్పుడు ఏఐసీసీ పరిధిలోకి వెళ్ళింది. ఏఐసీసీ నిర్ణయం తీసుకోవాలి. ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజురెడ్డి.